దేవుడు ఇచ్చిన వాక్య భాగం ఈ రోజు నేను మీ మధ్యకి తీసుకురావాలని ఇర్మియా గ్రంథము 40:41 వారు కుటుంబమును పోగొట్టుకున్నారు. అదేవిధంగా అక్కడున్న వారు ఉన్న ప్లాంటేషన్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో అన్ని పోగొట్టుకున్నారు. చూడండి, ఎంతో కష్టపడి సంపాదించుకునేదంతా పోతే ఎంత బాధ ఉంటుందో అదొకసారి మనం తెలుసుకోవాలి. అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలు ఎంత కష్టాల్లోకి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఇల్లుని అన్ని పోగొట్టుకున్నారు. ఇంకా వారికి ఎవ్వరూ లేరు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవుడు ఆల్రెడీ ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడాడు ఇశ్రాయేల్ ప్రజలతో. చూడండి, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, మీరు మారాలి అని దేవుడు ఈ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ ప్రజలు మాత్రం ఏ ఇంట్రెస్ట్ వారు చూపించలేదు. ఎందుకంటే వారు పాపంకి వారు బానిసలం అయిపోయారు. ఎంటర్టైన్మెంట్ కావాల్సి వచ్చింది. అనేక దేవతల్ని వారు ఆరాధించారు. దేవుడిని, గొప్ప దేవుడిని వారు పక్కన పెట్టారు. దేవుడు చేసిన అద్భుతాలని పక్కన పెట్టారు. దేవుడు చేసిన మేల్ని పక్కన పెట్టారు. ఇదే మా జీవితం వారు జీవిస్తాం మొదలు పెట్టారు. చూడండి, ఇప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎప్పుడైనా మనం ఎక్స్పెక్ట్ చేసామా ఇలాంటి కరోనా వైరస్ మన మధ్యకి వస్తుందని మనం అనుకున్నామా? లేదే. మరి ఈ రోజు మన పరిస్థితులు చూస్తే భయంకరంగా ఉన్నాయి. దేశం భయంకరంగా ఉంది. భయంతో ఉన్నారు జనాలు. ఇప్పుడు బయటకు కూడా మనం వెళ్ళలేరు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ రోజు దేవుడిని మనం ఆరాధిస్తున్నామా? ఆ గొప్ప దేవుడిని మన మధ్యకి తీసుకొస్తున్నామా? ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నామా లేదా? ఈ రోజు మనం టెస్ట్ చేసుకోవాలి. ఆ కాలంలో మనం చూస్తే ప్రజలు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. వారు దేవుని పోగొట్టుకున్నారు. దేవుడు వారి మధ్యన లేరు. వారిలో ఒక టెర్రర్, ఒక భయం వారి మధ్యన క్రియేట్ అయ్యింది. ఎప్పుడైతే నెబుకద్నెజర్ ఆ భయాన్ని వారికి చూపించారో అప్పుడున్న యూదులందరూ పారిపోయారు. ఇంకా యూదా దేశంలో ఎవ్వరూ లేరు. అలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. జనాల్ని వారు చంపారు. భయంకరమైన పరిస్థితిలో వారు ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. చూడండి, 2 రాజులు 25:3 మనం చదువుకుంటే దేవుడు గొప్పతనాన్నంట వారు మర్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన గొప్పతనాన్ని వారు మర్చిపోయారు. దేవుడు పక్కన పెట్టారు. ఇర్మియాను కూడా పట్టించుకోలేదు. ఇర్మియా వెళ్ళి వారికి తెలియజేసినప్పుడు ఇర్మియాను కూడా చాలా టెన్షన్ పెట్టారు, చాలా టార్చర్ చేశారు కూడా. అలాంటి పరిస్థితి యూదా దేశం ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా అక్కడ మొర్ర పెట్టుకున్నాడు. ఇర్మియా మొర్ర పెట్టుకున్నాడు. ఆ బాధలను చూశారు. మీరు ఈ బాధలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి మీరు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు ఇంకెవరు మిమ్మల్ని కాపాడరు అని వారిని తెలియజేసినప్పుడు కూడా వారి మాట కూడా ఎవరు వినలేదు. ఇర్మియాని పక్కన పెట్టారు. చూడండి, ఒకవైపు నుంచి కరువు ఉంది. 2 రాజులు 25:3 మనం చూస్తే ఒకవైపు నుంచి కరువు వారి మీదకి వచ్చింది. ఆ కరువు పరిస్థితుల్లోనే, అలాంటి టైంలోనే అక్కడ నెబుకద్నెజర్ రాజు వచ్చి వాళ్ళందరినీ నాశనం చేస్తాడు. అక్కడ నుంచి మందిరంలో ఉన్న బంగారాన్ని దోచుకుంటాడు. మందిరాన్ని కూల్చేస్తాడు. అక్కడ ఉన్న ప్రాకారాలను కూల్చేస్తాడు. ఇక్కడ చూస్తే ఆ టెర్రర్, భయంకరమైన పరిస్థితి ఆ యూదా దేశం ఉంది. మనం అనుకుంటాము దేవుడు ఉన్నాడు అనుకుంటాం. దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. కానీ దేవుడు ఎప్పుడు ఉంటాడు? ఎప్పుడైతే అక్కడ పరిశుద్ధంగా ఉంటుంది. దేశం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో, ప్రజలు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటారో అప్పుడు దేవుడు వారితో ఉంటాడు. నువ్వు పాపం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అక్కడ ఉండడు. అపవాది ఉంటాడు, దేవుడు ఉండడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మధ్యన దేవుడు లేడు. ఎందుకంటే వారు చేసిన పాపము, భయంకరమైన పాపం చేస్తున్నారు. దేవుడితో వ్యభిచారం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు వీరికి ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నారు దేవుడు. కానీ చూడండి, ఈ కీడు తీసుకురాక ముందే దేవుడు అన్నాడు, ఎన్నో వారికి వార్నింగ్స్ పంపించాడు. దేవుడు మన జీవితంలో వార్నింగ్స్ పంపిస్తా ఉంటాడు. ఆ వార్నింగ్స్ మనం తెలుసుకోవాలి. ఎస్, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడంటే ఖచ్చితంగా నేను చేసిన పాపంకి దేవుడికి తెలిసింది. అందుకే ఈ పాపం నుంచి దేవుడు బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడని ఈరోజు మీరు గమనించాలి. మీరు చేసే పాపం మీరు గమనించాలి. దేవుని దగ్గర మనం మొర మనసు పొందుకోవాలి. దేవుని సన్నిధిలో మనం మొర్ర పెట్టుకోవాలి. దేవా నన్ను క్షమించి ప్రభు అని దేవుని దగ్గర మనము అడిగితే ఖచ్చితంగా దేవుడు మన మీద కనికరం చూపిస్తాడు. మనం చేసిన పాపం దేవుడు క్షమిస్తాడు. ఒకసారి 2 రాజులు 25:3 మనం చదువుకుంటే 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షేమము అఘోరమాయెను. దేశపు జనులకు ఆహారము లేకపోయెను. అక్కడ ఆహారం లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు ఆహారం లేక వారు ఇబ్బందిలో ఉంటే, వారి టెన్షన్ లో ఉంటే ఆ సమయంలోనే ఎవరు వచ్చాడు? నెబుకద్నెజర్ రాజు వారి మీదకి వచ్చాడు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో జరిగినప్పుడు, అలాంటి ఆ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడే అక్కడ నెబుకద్నెజర్ రాజు అటాక్ చేశాడు. చూడండి అక్కడ ఆ దేశం అంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. వారికి ఏమీ లేరు. ఇంకా అన్ని పోగొట్టుకున్నారు. దేవుడు లేడు. ఇంకా ఎవరు లేరు వారి మధ్యన. వారిని రక్షించేవారు ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజుని యూదా దేశం ఉంది.
2 రాజులు 25:12 యెహోవా గొప్పవాడు గొప్పవాడు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ దేశం అంతా నాశనం అయిపోయింది. ఇక అక్కడ ఎవరు లేరు, బీదవారు తప్ప ఇంకెవరు లేరు. గొప్ప వారందరూ వెళ్ళిపోయారు, గొప్ప వారందరూ బానిసలు అయిపోయారు. ఇంకా అక్కడ ఆ దేశానికి ఏమి లేదు. కానీ దేవుడు ఏం తెలియజేయాలనుకుంటున్నాడంటే అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు గొప్పవాడు అని రోజు తెలియజేస్తున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు, గొప్పవాడుగా మన మధ్యన ఉన్నాడు. ఈ రోజు ఆయన అద్భుతాలు చేసే దేవుడు మనం మర్చిపోకూడదు. యూదా దేశంలో యూదులందరూ దేవుడిని మర్చిపోయారు, ఆయన గొప్పతనం అందరూ మర్చిపోయారు. కానీ ఈరోజు గెదలియా ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే యెహోవా గొప్పవాడు అని ఈ రోజు మనకు ఒక పాఠం నేర్పించబోతున్నాడు. చూడండి 2 రాజులు 22:8 మనం చూస్తే వారు ఈ గెదలియా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చదువుకుంటే సాపాను అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సెక్రటరీగా ఈ రాజవంశంలో ఒక సెక్రటరీగా పనిచేసేవాడు. ఈ సాపాను ఒక రోజుని ఆయనకు ఒక పుస్తకము దొరికింది. ఆ పుస్తకం ఏదో కాదు, అది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథము రాజుగారి దగ్గరికి తీసుకొస్తారు. ఇదిగో ఈ పుస్తకము దొరికింది యాజకుడికి, ఆ ప్రధాన యాజకుడికి ఈ పుస్తకం దొరికింది. ఈ పుస్తకంలో చాలా విషయాలు ఉన్నాయి, దేవుడు మనతో ఏదో మాట తెలియజేయాలనుకుంటున్నాడు అని చెప్పి అక్కడ షాపాను ఆ రోజుని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివాడు. చూడండి, దేవుని వాక్కు చదివినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ రోజుని దేవుడు సాపానుతో మాట్లాడాడు, ఆ కుటుంబంతో దేవుడు మాట్లాడాడు. ఒకసారి మనం చదువుకుందామా? 2 రాజులు 22:8 ఒకసారి మనం చదువుకుంటే, అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించాడు. అతడు దాన్ని చదివి రాజునొద్దకు. ఎవరు చదివారు? సాపాను ఆ గ్రంథాన్ని. ఈజ్ సెక్రటరీ. ఇక్కడికి వెళ్ళిపోయారు, బబులోనికి వెళ్ళిపోయారు. నెబుకద్నెజర్ రాజు వారిని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏముంది? ఇంకెవరు లేరు. ఇక్కడున్న వారి ధనవంతులందరూ పారిపోయారు. ఇక పక్కన దేశానికి వారు పారిపోయారు. అక్కడికి వెళ్ళినా మనం జీవిస్తాము. ఎందుకంటే దేవుని ఖడ్గం అంటే దేవుని ఉగ్రత మన మీదకి భయంకరంగా వచ్చిందని, ఇక దేవుడు ఇంకెవరు మనల్ని రక్షించలేరు, దేవుడు కోపం చల్లారిన తర్వాత మనం వద్దామని చెప్పి ఒక డిసిషన్ తీసుకుని వారు యూదా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు? అక్కడ బీదవారు మాత్రమే ఉన్నారు. అక్కడ ఇంకా వ్యవసాయం చేసే వారు మాత్రమే ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, నెబుకద్నెజర్ రాజు అక్కడ సైనికుడు అంటే ఒక కమాండర్ చూశాడు. మరి కమాండర్ అన్ని చేయాలి, ఈ పనులన్నీ చేయాలి. ఆ కమాండరు వీరిని చూస్తాడు, బీదవాళ్ళని చూస్తాడు. బీదవాళ్ళని చూసి వారి మీద కనికరం చూపించి వీరిని మనం చంపకూడదు, వీరిని ఇక్కడే ఉంచాలని చెప్పి వారిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన స్టోరీ అంతా ఇక్కడ మిగిలిపోయిన వారి మధ్యన జరిగిన స్టోరీ ఈ రోజు నేను మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ఇక్కడ బీదవారు, వ్యవసాయం చేసే బీదవారు మాత్రమే యూదా దేశంలో ఉన్నారు. ఇప్పుడు ఇక అందరూ గొప్ప వారందరూ వెళ్ళిపోయారు, మంచి వారందరూ శక్తిమంతులందరూ బానిసలకు వెళ్ళిపోయారు. ఇంకెవరూ లేరు. అక్కడ బీదవారు యూదులు మాత్రమే ఉన్నారు. వీరి మధ్యని ఒక నాయకుడిని దేవుడు అక్కడ నెబుకద్నెజర్ ఒక నాయకుడిని పెట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి 2 రాజులు 25:22 మనం చూస్తే అక్కడ నెబుకద్నెజర్ రాజు ఒక గవర్నర్ ని అపాయింట్ చేస్తాడు. ఈ వీరి మధ్యన, ఈ బీదవారం మధ్యన ఒక గవర్నర్ ఉండాలి. ఈ గవర్నర్ వీరు రూల్ చేయాలి, బీదవారం రూల్ చేయాలని ఒక గవర్నర్ ని అపాయింట్మెంట్ చేసి అక్కడి నుంచి నెబుకద్నెజర్ వెళ్ళిపోతాడు. చూడండి, ఆ గవర్నర్ పేరే ఏంటో ఒకసారి చదువుదాం. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాపానునకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నియమించాను. గెదల్యాని ఏం చేశారు? అధిపతిగా వారు అపాయింట్ చేశారు. He was appointed as a governor ఆఫ్ యూదా దేశానికి గవర్నర్ గా వారు అపాయింట్ చేశారు. ఇప్పుడు ఈ గవర్నర్ నుంచి మనం పాఠం నేర్చుకోబోతున్నాం. ఈ గవర్నర్ నుంచి దేవుడు ఈరోజు మనకు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. ఇతను ఒక మంచి గవర్నర్ గా ఉన్నాడు. ఆ రోజు ఆ బీదవారు మధ్యన ఈయన ఒక గవర్నెన్స్ అంటే ఒక అధిపతిగా ఉన్నాడు. వారి మీద అధిపతిగా ఉండి ఆ ప్రజలందరినీ ముందుకు నడిపించారు. అక్కడ ఉన్న ఆ ప్రజలు, ఆ యూద బీదవారందరూ వారు ఎలా నిలబడ్డారు, వారి మధ్యన ఎలా సేవ చేశాడు ఈరోజు మనం చూడబోతున్నాము. గెదలియా అర్థం ఏంటంటే ఉన్న విలువైన విషయాలు అతను తెలుసుకున్నాడు. ఈ విలువైన విషయాలు ఎవరికి తెలియజేశారు? అక్కడ ఉన్న రాజుకి అతను తెలియజేశారు. అంటే చూడండి,
ఈ సాపాను దేవునికి దగ్గర ఉన్నాడు. వీళ్ళందరూ దేవుని బిడ్డలు, యెహోవా దేవుని వారు ఆరాధించారు. దేవునికి ఎంత దగ్గర, కుటుంబం అంతా దగ్గర ఉన్నారు. ఈ కుటుంబం నుంచి వచ్చిన వాడే ఈ గెదలియ. సో గెదలియకి దేవుడు ఎవరో తెలుసు. అతను దేవుడి విశ్వాసం, అతను దేవుళ్ళు ఎదిగాడు. ఆయన కుటుంబం మనం చూస్తే, ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే, ఆ యెహోవా దేవుడిని మధ్యన వారు భక్తులు, దేవునికి అతి దగ్గరగా వారు ఉన్నారు. గాడ్లీ పీపుల్, గాడ్లీ ఫ్యామిలీ. రోజు గెదలియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. గెదలియా దేవుడికి దగ్గరగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు? గవర్నర్ గా అపాయింట్ చేశారు. యూదా దేశం మీద గవర్నర్ గా అపాయింట్ చేశారు. ఇప్పుడు ఈ గెదలియా ఈ ప్రజల్ని ఎలా నడిపించాడు? ఈ గెదలియాలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? మనం చూస్తే అతను చాలా మంచివాడని గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆ రూలింగ్ ఉండేది, చాలా మంచి రూలింగ్ అతను చేశాడు. కానీ చూడండి, శత్రువులు ఒక మంది మంచిగా ఉంటే శత్రువులు రామ్గా ఉంటారా? ఇష్మాయల్ అని ఒక శత్రువు ఏం చేశాడంటే గెదలియాని చంపేస్తాడు, భయంకరంగా చంపేస్తాడు. అలాంటి మంచి వ్యక్తి, అసలు గెదలియాని ఎవరికి హామ్ చేయలేదు. అతను మంచి వ్యక్తి. అతను చేసిన సేవ కూడా చాలా మంచి సేవ చేశాడు. ఈ బీదవారి మధ్య మంచి సేవ చేశాడు. కానీ అలాంటి వ్యక్తిని ఆ రోజుని ఇష్మాయేలు చంపేశాడు. యాక్చువల్గా ఇష్మాయేలు అసూయతో చంపేశాడు. ఆ జలసి ఫీల్ అయింది, ఆ జలసి క్రియేట్ అయిపోయి ఆ అసూయతో అక్కడ గెదలియాని చంపేశాడు. ఆ రోజుని చాలా భయంకరమైన ఇన్సిడెంట్ ఆ రోజున జరిగింది. అందరూ బాధపడ్డారు. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప గవర్నర్ ని మేము పోగొట్టుకున్నామని వారు చాలా బాధపడ్డారు ఆ రోజుని. కొన్ని విషయాలు మనము ఈ గెదలియా నుంచి మనం నేర్చుకుందాం. ఆయన పేరులో ఉన్న అర్థం ఏంటంటే యెహోవా గొప్పవాడు. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది, ఆయన మంచి గవర్నర్ గా ఉన్నాడు, మంచి అధిపతిగా అక్కడ యూదా దేశంలో ఆయన రూల్ చేశారు. ఒక మంచి అధిపతి. ఇప్పుడు మంచి అధిపతి అంటే మనము గుర్తు తెచ్చుకోవాలి ఎవరు? యేసేపు మనం చూస్తే జోసెఫ్, ఆయన మంచి ప్రైమ్ మినిస్టర్ గా ఆ రోజుని ఐగుప్తుని అంతా నడిపించాడు. అంటే అక్కడున్న ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు అక్కడ జోసెఫ్ వారిని ఆదుకున్నాడు, వారితో ఉన్నాడు, వారు బిడ్డ అయ్యి ముందుకు వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో అతను నిలబడ్డాడు. అలాగే జోసెఫ్ ఏ విధంగా అయితే నిలబడ్డాడో, ఏ విధంగా అయితే అక్కడున్న ఐగుప్తుని, అదేవిధంగా ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే నడిపించాడో, ఇక్కడ గెదలియాను కూడా మనం చూడొచ్చు. ఆయన దేవుడిని బిడ్డ అయి ఉండి అక్కడ యూదుని, బీదవాళ్ళందరినీ ముందుకు నడిపించాడు. ఒక మంచి అధిపతిగా ఉన్నాడు. మంచి అధిపతిగా ఉండి ప్రజలకి దగ్గరగా ఉన్నాడు. ప్రజలు దగ్గర అయ్యాడు. వారి ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకున్నాడు. వారిలో సంతోషము చూడాలని అతను కోరుకున్నాడు. చూడండి, ఒక గవర్నర్, ఒక లీడర్ ఎప్పుడు కోరుకునేది ఏంటంటే ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అదే ఒక క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉండే వారందరూ ఖచ్చితంగా ఒక మంచి నాయకులు అవుతారు. ప్రజలు మంచిగా ఉండే కోరుకునే వారందరూ మంచి నాయకులు అవుతారు. రోజు మనకు రెండు రాష్ట్రాలు ఉన్నాయంటే, రెండు రాష్ట్రాలకి మంచి మంచి సీఎంలు ఉన్నారు. ఈ సీఎంలు కోరుకునేది ఏంటంటే మన ప్రజలు మంచిగా ఉండాలి, మంచి నాయకం వహిస్తున్నారు. అది వారు నడిపించే తీరు కూడా చాలా చక్కగా వారు ఇప్పుడు దాకా మనం చూస్తే రెండు రాష్ట్రాలు ఎంతో చక్కగా ముందుకు వెళ్తున్నాయి. అంటే మనకు వారిలో ఉన్న మంచితనము, వారిలో ఉన్న మంచి క్వాలిటీస్ ఈ రోజు ఈ రెండు రాష్ట్రాలు ఎంతో చక్కగా ఉన్నాయి. సో దేవుడు ఈ రోజు మనతో మాట్లాడేది ఏంటంటే, ఆ రోజు గెదలియా ఒక మంచి అధిపతిగా ఉన్నాడు, ఒక మంచి అధిపతిగా ఉన్నాడు. వారి ప్రాబ్లమ్స్, అక్కడ ఉన్న ప్రజల ప్రాబ్లమ్స్ అన్ని అర్థం చేసుకున్నాడు. వారందరూ బేదవారుగా ఉన్నారు. వారు ఈ బేదవారు మధ్య నేను సేవ చేయాలని అతను ఒక కోరిక కూడా వచ్చింది. చూడండి, గవర్నర్ కదా, నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు. ఆ నెబుకద్నెజర్ రాజే చూసుకుంటాను, ఆయనే చూసుకుంటాడు అంతా అక్కడ వదిలిపెట్టలేదు. ఆయన డిసిషన్ తీసుకున్నాడు. ఇక్కడ గవర్నర్ గా ఉండి ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఆయన అక్కడ నిలబడ్డాడు. లేదు, ఈ ప్రజలతో నేను ఉండాలని. వారికి ఉన్న ప్రాబ్లమ్స్, క్లోజ్ అట్మాస్ఫియర్. చూడండి, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎట్లా అర్థమవుతాయి? ఏదో టీవీలో ఉండి మనం చెప్తే కాదు, టీవీలో ఉండి మనం తెలుసుకుంటాం కాదు, వారి మంచికి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ప్రజలు మంచికి వెళ్తామో, వారితో మనం 1 to 1 ఎప్పుడైతే ఫేస్ టు ఫేస్ మనకి ఆ ఇంటరాక్షన్ ఉంటుందో, అప్పుడే వారి ప్రాబ్లమ్స్ మనకు అర్థమవుతాయి. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు డాక్టర్కి మీరు డైరెక్ట్ గా ఫోన్ చేస్తే ఆ డాక్టర్కి ఏం అర్థమవుతుంది, నీకు ఏం ప్రాబ్లం ఉందని. డాక్టర్ దగ్గరికి వెళ్తేనే, డాక్టర్ నేను టెస్ట్ చేస్తేనే నీకు తెలుస్తుంది ఈ ప్రాబ్లం ఉందని. డాక్టర్ నేను చూసి నేను చెప్పగలడు. అంటే అన్లెస్ నేను చూడకున్నా అతను ఏమీ చెప్పలేడు. అదే
ఒక లీడర్ నీకోసం తెలుసుకోవాలంటే అతను ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. ఇక్కడ గద్దలియా చేసింది ఏంటంటే ప్రజల మధ్యకి వెళ్ళాడు, వారి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకున్నాడు. ఆయన ఒక మంచి అధిపతిగా ఉన్నాడు. రెండోది మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే ఆయన మంచి రక్షకుడుగా ఉన్నాడు. మంచి రక్షకుడు. నాని వారందరినీ దూరం చేసుకున్నారు. యూదులు నాని వారందరినీ దూరం చేసుకున్నారు. వారిలో దుఃఖం తప్ప ఇంకేమీ లేదు, ఇంకెవరు లేరు వారి మధ్యని. అలాంటి పరిస్థితుల్లో యూదులు ఉన్నప్పుడు ఆయన ఒక రక్షకుడిగా వారి మధ్యకి వెళ్ళాడు, రక్షకుడిగా వారి మధ్య నుండి ముందుకు నడిపించాడు. వారి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు, భయంతో నిండి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు గదలియా వారి మధ్యకి వెళ్ళి ఒక రక్షకుడిగా వారు నిలబడ్డాడు. చూడండి, దేవుడు ఆయన రూపంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వచ్చాడు. ఆయన రూపంలో ఆ యూదుల మధ్యకి వచ్చాడు, వారితో మాట్లాడుతున్నాడు, వారితో తోడుగా ఉన్నాడు. ఆయన వారిని రక్షించాలని కోరుకున్నాడు. ఒక రక్షకుడిగా వారి మధ్యకి వచ్చాడు. గాడ్ నెవర్ లీవ్స్ హిస్ పీపుల్. దేవుడు ఎప్పుడు ఆయన బిడ్డని విడిచిపెట్టడు, ఆయన బిడ్డలతో ఉంటాడని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన బిడ్డమైనప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో ఉంటాడు, ఖచ్చితంగా నిన్ను కాపాడాలని దేవుడు కోరుకుంటాడు తప్ప దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు, నేను దూరం పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ మిగిలిపోయారు. దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు, యూదా దేశం ఎంతో ఇష్టపడ్డాడు. యూదా దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు కాపాడాలని కోరుకున్నారు. అక్కడే మందిరం ఉంది, యెరూషలేములోనే దేవుడి మందిరం ఉంది. ఆ మందిరం కూల్చేశారు, అంత నాశనం అయిపోయింది. కానీ దేవుడు ఆత్మ మాత్రం అక్కడే ఉంది. దేవుడు మందిరాల్లో ఉండడు, దేవుడు మనుషులు హృదయంలో దేవుడు ఉంటాడని దేవుడు తెలియజేస్తాడు. అక్కడ బీదవారు మాత్రమే ఉన్నారు. ఆ బీదవారి మధ్యన వారికి రక్షణ లేదు, ఎవరు లేరు, వారిని కాపాడేవారు ఎవరు లేరు. వారి ఆశలు అంతా దేవుడి మీద ఉన్నాయి. కానీ వారి ఆశలు ఎలాగైనాయి అంటే ఇక్కడ చూడండి, దేవుడిని వారు దూరం చేసుకున్నారు, వారు భయంతో నిండి ఉన్నారు. ఇప్పుడు వారికి ఒక మంచి రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు ఎవరు ఎదురు చూస్తున్నప్పుడు ఈ గదలియా వారి మధ్యకి ఒక రక్షకుడిగా ఒకరు చేరుకున్నాడు. ఈ రోజు యేసయ్య మన అందరి కోసం ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు, మన కోసము ఆయన మరణించాడు. ప్రతి పాపం నుంచి, ప్రతి అపవాది నుంచి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఈ రోజు మనం సంతోషం ఉన్నామంటే ఆయన చేసిన మేలు మధ్య ఈ రోజు మనము సంతోషంతో ఉన్నాం. యూదులు ఆయనలో రక్షణ చూశారు, ఆయనలో ఆ దేవుని యెహోవాని చూశారు. ఎందుకంటే ఆయన పేర్లోనే ఉంది దేవుడు గొప్పవాడని. అంటే చూడండి, అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకుంది ఏంటంటే దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు, ఇప్పుడు కూడా దేవుడు మన మధ్యన మేలు చేస్తారని చెప్పి వారెంతో ధైర్యంతో వారు ఉన్నారు. వారికి దుఃఖం దూరం చేశారు, వారిలో ఉన్న దుఃఖాన్ని ఏం చేశాడు, దూరం చేశాడు. ఇంకా వారిలో దుఃఖం లేదు, వారిలో సంతోషాన్ని చూడాలని గద్దలియా అనుకున్నారు. పోగొట్టుకున్నారు, కానీ ఇప్పుడు సంతోషాన్ని చూడాలని గద్దలియా కోరుకున్నాడు. వారి కన్నీరు నీరు మీద తీసుకున్నాడు, గద్దలియా మీద తీసుకున్నాడు. వారి కన్నీరు భయంకరమైన కన్నీరులో వారు ఉన్నారు, అంతా పోగొట్టుకున్నారు. వారి కన్నీరు తప్ప ఇంకేమీ లేదు, కానీ వారి కన్నీరు ఆయన మీద తీసుకున్నాడు. చూడండి, ఆయన అర్థం చేసుకున్నారు, వారి బాధ ఏంటో అర్థం చేసుకున్నాడు. వారికి మంచి రక్షకుడిగా ఉండాలని అతను ఆ రోజుని కోరుకున్నాడు. చూడండి, మనం నేర్చుకున్నాం, ఒకటి ఆయన మంచి అధిపతిగా ఉన్నాడు, రెండోది అతను ఒక మంచి రక్షకుడిగా ఉండి వారిని ముందుకు నడిపించాడు. అలాంటి రక్షకుడు మన మధ్యన ఉండాలి. చూడండి, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనం బాధపడంత అవసరం లేదు, కష్టాల్లో ఉన్నా మనం పడిపోయాము, ఇంకెవరు లేరని మనం ఒంటరిగా ఉన్నామని మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు మన మధ్యన ఉంటాడు, దేవుడు మనకు రక్షకుడిగా ఉండి ముందుకు నడిపించాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు అంతా అయిపోయింది అనుకున్నారు, కానీ అలాంటి పరిస్థితుల్లోనే గద్దలియాని దేవుడు తీసుకొచ్చి వారితో మాట్లాడు, లేదు నేను మీతో ఉన్నాను, మీ కన్నీరు నా కన్నీరు అవుతుందని చెప్పి ఆ రోజుని దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ మిగిలిన యూదులతో దేవుడు మాట్లాడాడు. ఈ రోజు ధైర్యం ఇస్తున్నాడు, మనందరికీ ధైర్యం దేవుడు ఇస్తున్నాడు. నువ్వు బాధపడంత అవసరం లేదు, నీ కన్నీరు తుడిచే దేవుడు మన మధ్యని ఉన్నాడు. మన కన్నీరు దేవుడు తుడిస్తాడు, మనల్ని దేవుడు ఆదుకుంటాడు. మూడోది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన మంచి విశ్వాసి. ఆయన ఫ్యామిలీ కుటుంబం మనం చూస్తే వారు చాలా విశ్వాసులు, దేవుడి మీద ఆధారపడ్డారు, గొప్ప దేవుడిని వారు ఆరాధించారు, ఆయన శక్తిని వారు పొందుకున్నారు, వారు దేవుడితో నడిచారు. కుటుంబం అంతా చూస్తే, అందుకని మన బైబిల్ గ్రంథం మనం చదువుకుంటే నాన్న, తాత,
నాన్న తాత మనం చూస్తే అది నాన్న తాత కోసమే అక్కడ రాయబడదు. అంటే వాళ్ళు తాత నుంచి వాళ్ళు ఎలా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. అని 3 తరాలు ఎంత పరిశుద్ధంగా ఉన్నారో చూడండి. దేవునికి కమిట్ గా ఉన్నారు, దేవుని మాటకి లోబడ్డారు. తాత నుంచి వారు దేవుని జీవితం ఎక్కడి నుంచి బలపడింది, మా నాన్నగారి నుంచి మా విశ్వాస జీవితం బలపడిందని మనం తెలియజేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు తెలియజేసే మాట ఏంటంటే వారి కుటుంబం, మన కుటుంబం కోసం మనం చూస్తే వారి కుటుంబం దేవునికి లోబడి దేవుడిలో వారు ఎదిగారు. ఇర్మియా ప్రవక్త కూడా ఏం చేశాడు, ఇర్మియా ప్రవక్తను మనం చూస్తే ఇర్మియా గ్రంథం 46 మనం చూస్తే ఇర్మియా గ్రంథము 46 వచనం మనం చదివితే ఇర్మియా ప్రవక్త ఎవరి దగ్గరికి వచ్చాడు, గదలియా దగ్గరికి వచ్చి అక్కడ నివసిస్తూ మొదలు పెట్టాడు. ఆయన వారితో ఉండము అంటే ఎవరితో ఉన్నాడు, గదలియాతో ఉన్నాడు. అంటే చూడండి, ఆ టైం అంతా గదలియాతో ఆయనకి ఆప్షన్ వచ్చేది. ఇర్మియాకు ఒక ఆప్షన్, ఆ ఆప్షన్ ఏంటంటే చాయిస్. అక్కడ ఉన్న కమెంటర్ ఒక చాయిస్ ఇచ్చాడు. ఆ చాయిస్ ఏంటంటే నువ్వు ఉండాలనుకుంటే ఇక్కడ ఉండొచ్చు, లేదా పక్కనున్న దేశానికి నువ్వు వెళ్ళిపోవచ్చు, లేదా బబులోనికి వెళ్ళిపోవచ్చు. 3 చాయిసెస్ అక్కడ కమాండర్ ఇచ్చాడు. ఉండాలనుకుంటే ఇక్కడ ఉండు, లేదా పక్కనున్న దేశాలకు వెళ్ళిపో, లేదా బబులోనికి దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు, నువ్వు అక్కడ సంతోషంగా ఉండొచ్చు, నువ్వు ఎవరు నేనేమి చేయరు అని చెప్పి అక్కడ ఆ రోజుని కమాండర్ ఆ రోజు ఇర్మియాతో మాట్లాడితే ఇర్మియా కోరుకునేది ఏంటో తెలుసా, ఈ యూదా దేశంలో నేను ఉంటా, ఈ యూదా దేశంలో నేను గదలియా దగ్గర నేను ఉంటానని అక్కడ ఆ రోజుని ఇర్మియా కోరు. అంటే ఇర్మియా కూడా తెలుసు గదలియా ఎంత విశ్వాసి, ఆయన పరిశుద్ధుడు అని తెలుసు, ఆయన దేవుని బిడ్డ అని తెలుసు, దేవునికి మాటకి లోబడ్డాడు అని తెలుసు. అనుకుని ఇర్మియా కూడా డిసైడ్ చేసింది ఏంటంటే నేను అతనితో ఉంటాను, ఆ గవర్నర్తో నేను ఉంటానని ఆ రోజును కోరుకున్నాడు. ఇర్మియా అతనితో, ఆయన గొప్పతనం ఏంటో తెలుసు. ఎవరు గొప్పతనము, గదలియా గొప్పతనం ఏంటో ఇర్మియాకు తెలుసు. అందుకనే ఆయన నమ్మాడు, ఆయన విశ్వాస జీవితంలో బలంగా ఉన్నాడని అతను నమ్మాడు. అందుకనే ఆయన వెళ్ళి అతనితో ఉన్నాడు. చదువుదామా. ఇర్మియా మిస్పాలో నుండి అహీకాము కుమారుడైన గెదలియా యుద్ధకు వెళ్ళి అతనితో కూడా దేశములో మిగిలి ప్రజల మధ్య కాపురం ఉండెను. ఆయన వారితో ఉన్నాడు. చూడండి, ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక మంచి విశ్వాసి. దేవుని మాటకి అక్కడ ఇర్మియా గదలియా లోబడ్డాడు, దేవుని మాటకి అతను లోబడ్డాడు. దేవుని మార్గం అతను తప్పలేదు, దేవుని మార్గంలోనే అతను ఉన్నాడు. చూడండి, దానికి పరిస్థితిలో కూడా ఆయన దేవుని మాటకి లోబడ్డాడు. గదలియా దేవునికి లోబడి ఆయన విశ్వాస జీవితంలో బలపడి అతను ముందుకు వెళ్ళాడు. ఆయన విశ్వాస జీవితం ఎంత మంచి విశ్వాస జీవితం అతను జీవించాడు. రోజు దేవుడు కోరుకునేది కూడా అదే, మన విశ్వాస జీవితంలో బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు, బలంగా మనం నిలబడాలని కోరుకున్నారు. గదలియా మంచి విశ్వాస జీవితం నడిపించాడు. అక్కడ అతన్ని చూసి అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి దగ్గర, యూదులందరూ దేవునికి దగ్గర మంచి రూలింగ్ అతనిచ్చాడు, మంచి గవర్నెన్స్ ఆ రోజుని గదలియా ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చాడు. 4వది మనం చదువుకుంటే ఇర్మియా 4:49 మనం చదువుకుంటే ఆయన వాగ్దాన పుత్రుడు అని మనం వచ్చు. వాగ్దాన పుత్రుడు, ఆయన మాట ఇస్తే మాట మార్చడు అంటారు కదా. మాట ఇస్తే నేను ఎట్టి పరిస్థితి మాట తప్పను అని అంటారు. ఇక్కడ గదలియా అని మనం చూస్తే ఆయన మాట తప్పడు. అది మాట ఇచ్చాడంటే మాట తప్పడు. పుత్రుడు వాగ్దానం చేస్తున్నాడు, వారికి ప్రజల్లో ఉన్న భయాన్ని వారు దూరం చేస్తున్నాడు. అక్కడ భయాన్ని దూరం చేసి అంటున్నాడు, నేను నీకు అండగా ఉన్నానని ఒక వాగ్దానం చేస్తున్నాడు. మనం ప్రామిస్ చేసి నేను నీతో ఉంటానని ఒకరు ధైర్యం చెప్తే మనం ఎంత ధైర్యంగా ఉంటాం. మనం ఆ వ్యక్తి నాతో ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు. ఆ ప్రామిస్ అతను మాట ఇచ్చాడంటే మాట తప్పడు అని ఒక విశ్వాసం మనం వారి మీద పెట్టుకున్నామంటే ఇంకా ఆ విశ్వాసం ఎప్పటికీ పోదు. ఇక్కడ గదలియా విశ్వాస జీవితంలో కూడా అన్నాడు, ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానం ఏంటంటే మిమ్మల్ని కాపాడుతాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, మీకు ఏమి జరగదు. ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడు, నువ్వు చేసే పని మీద నువ్వు నిలబడాలి, నువ్వు పడిపోకూడదు. నీ మాట మీద నిలబడితే అక్కడున్న వ్యక్తులు కూడా నీ మీద నమ్మకం పెంచుకుంటారు. ఇక్కడున్న ప్రజలందరూ గదలియా మీద నమ్మకం పెంచుకున్నారు. అది ఒక ధైర్యం వారిలో వచ్చింది. ఆ ధైర్యం ఏంటంటే ఆయన మాట తప్పడు అని ఒక మంచి ధైర్యము వారిలో క్రియేట్ చేయండి. చూడండి, ఇక్కడ మనం నేర్చుకున్నాం ఆయన వాగ్దాన పుత్రుడు మన వాగ్దానం ఇస్తే మన వాగ్దానము తప్పకూడదు. 5వ విషయం మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన అందరికీ ఒక వాచ్ టవర్ అయిపోయాడు. వాచ్ టవర్ అర్థం ఏంటంటే
ఒక్కొక్క ఏరియాలో ఒకటి సపోజ్ మనం చెప్పాలంటే ఒక లైట్ హౌస్ తీసుకోండి. ఒక లైట్ హౌస్ ఉంటే ఆ లైట్ హౌస్ దగ్గర ఎవరు ఉంటారు? ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అక్కడ షిప్స్ వస్తున్నాయా లేదా చూస్తారు, లేకపోతే ఎవరైనా టెర్రరిస్ట్లు వస్తున్నారా లేదా చూస్తూ ఉంటారు. వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. లేదా బౌండరీలో లేక బార్డర్స్ లో ఒక టవర్ ను కట్టుకుంటారు. ఆ టవర్ హైట్ లో అక్కడ సైనికులు ఉంటారు. బైనాక్యులర్స్ తో వారు వాచ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఏ ఎనిమి, ఏ శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నారో అని వారు నోటీస్ చేస్తూ ఉంటారు. వారు స్కెచ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏదో అక్కడి నుంచి శత్రువు వస్తున్నాడా లేదా అని వారు చూస్తారు, గమనిస్తూ ఉంటారు. శత్రువులు ఎటువైపు నుంచి వస్తున్నారో గమనిస్తూ ఉంటారు సైనికులు. అది వాచ్ టవర్ కట్టుకుని ఆ వాచ్ టవర్ మీదే ఈ సైనికులు అందరూ ఉంటారు. ప్రతి దేశంలో, ప్రతి ఏరియాలో, ప్రతి టెరిటరీలో ఈ వాచ్ టవర్స్ ఉంటాయి. ఇప్పుడు మన గదలియా ప్రజలతో ఏమంటున్నాడో తెలుసా? నేను మిస్పాలో ఉంటానని అంటున్నాడు. చూడండి 40:10 ఒకసారి చదువుమా. నేనైతే నా ఎద్దకు వచ్చు కల్దీయుల ఎదుట నిలుచుటకై మిస్పాలో కాపురం. నేను మిస్పాలో కాపురంగా ఉంటానంటాను. మిస్పాకు అర్థం ఏంటో తెలుసా? వాచ్ టవర్. నేను ఆ మిస్పాలోనే ఉంటా. ఆ మిస్పాలో ఉండి నేను మిమ్మల్ని అండగా, మీకోసం అండగా ఉంటాను. నేను కాపలా కాస్తాను. మీకోసం నేను వాచ్ టవర్ గా అయిపోతా. మీకును అక్కడున్న ఆ కల్దీయులకు మధ్య నేను ఒక వాచ్ టవర్ గా ఉండి మిమ్మల్ని నేను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నా. ఒక వాచ్ టవర్. ఇంకేం కావాలి వారికి? మిస్పాలోనే ఉంటాను. నేను మిస్పాలోనే అక్కడ నేను ఆ టవర్ దగ్గర ఉంటాను. నేను ఒక టవర్ అయిపోతాను మీ అందరి కోసం అని ఆ రోజుని గదలియా ఒక ధైర్యం వారికి చెప్తున్నా. చూడండి, ఈ బికేమ్ a tower for Nebuchadnezzar and for the people. ఒక టవర్ అయిపోయాడు నెబుకద్నెజర్ రాజుకి. అదేవిధంగా యూదులకి ఒక టవర్ గా నిలబడ్డాడు. మీ మధ్యకి ఎవరు రారు. ఎవరైనా రావాలంటే నన్ను దాటి రావాలి. నేను ఉన్నంత కాలం మీకేమి జరగదు. మీకు మేలే జరిగితే తప్ప మీకు కీడు జరగదు. నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి ఒక వాచ్ టవర్ గా అతను ఇశ్రాయేల్ ప్రజలకి, నెబుకద్నెజర్కి మధ్యన నిలబడ్డాడు. ఇంకేం కావాలండి? ఒక వాచ్ టవర్ అయిపోయాడు. ఆయనలో ఉన్న ఆ క్వాలిటీ చూడండి. యూదుల్లో ఉన్న భయముని ఏం చేశాడు? తొలగించాడు. అతనిలో ఉన్న వారిలో ఉన్న భయం అంతా పోయింది. మిస్పాలో కాపలిదారిగా ఉన్నాడు. ఒక వాచ్మెన్ అయిపోయాడు. ఒక వాచ్మెన్ గా అక్కడ మిస్పాలో ఉండటం మొదలు పెట్టాడు. నేను మిమ్మల్ని కాపాడుతాను, ఐఎమ్ దేర్ విత్ యూ అని చెప్పి అక్కడ ప్రమాణం చేస్తున్నాడు. అదేవిధంగా అక్కడ వాచ్ టవర్ అయిపోయి అక్కడ నిలబడ్డాడు. శత్రువుల నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడాడు. ఆ రోజు శత్రువుల నుంచి కాపాడాడు. నేనుండగా మిమ్మల్ని ఎవరు ఏమి చేయరు. ఏ శత్రువు మీ మీదకి రాడు. నేను కాపాడుతానని ఇంత ధైర్యము వారు పేరుకి తీసుకొచ్చాడు. ఆరో విషయం మనం చదివితే ఆయన కరుణామయుడు. ఎవరు? కరుణామయుడు. ఆయనలో కనికరం ఉంది. ఎంత కనికరం ఉందంటే శత్రువుని అతను ప్రేమిస్తాడు. ఎంత ప్రేమిస్తాడంటే శత్రువు వచ్చి నేను చంపేస్తానన్నా కూడా అంటాడు, ఆడు నన్ను చంపడు అని అంటాడు. అలాంటి వ్యక్తి ఏ వ్యక్తి ఆయనలో అంత కరుణామయం ఉంది. ఎంతలో అతను ఒకరిని మోసం చేయడు. ఎంత కనికరం చూపిస్తాడంటే ఆడి గుండె, హృదయం, దయ. అందుకనే దేవుడు ఈ గదలియాని సెలెక్ట్ చేసుకున్నాడు. నెబుకద్నెజర్ రాజు ద్వారా ఇక్కడ గదలియాని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. యాక్చువల్లీ నెబుకద్నెజర్ రాజు కూడా ఎవరి అండర్లో ఉన్నాడు? ఎవరి కంట్రోల్లో ఉన్నాడు తెలుసా? దేవుని కంట్రోల్లో ఉన్నాడు. మనం అనుకుంటాము ఏదో కల్దీయుల రాజు బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ పెద్ద రాజు, భయంకరమైన వ్యక్తి, అపవాది పంపిస్తున్నాడని మనం అనుకుంటున్నాం. కానీ ఆ అపవాదిని ఆ కల్దీయుల రాజు అయిన నెబుకద్నెజర్ రాజుని పంపించింది ఎవరు? మన దేవుడే, మన గొప్ప దేవుడే పంపించాడు. ఎందుకంటే నా ఇశ్రాయేలు ప్రజలు భయంగా ఉన్నారు. ఎవరిని ఆరాధిస్తున్నారు? ఆ సాతానుడు ఆరాధిస్తున్నారు. ఆ సాతానుని అంతం చేయాలంటే ఎవరిని పంపించాలి? ఇంకొక దగ్గర. అందుకని అబుకుక్కుతో దేవుడు మాట్లాడతాడు. అబుకుక్కు ద్వారా దేవుడు తెలియజేసే మాట ఏంటంటే ఈ శత్రువుని, ఈ సాతానుని హంతం చేయాలంటే ఇంకొక సాతానుడు రావాలి. ఆ సాతాను రూపంలో వచ్చింది ఎవరు? నెబుకద్నెజర్ రాజుని దేవుడు తీసుకొస్తాడు. కానీ నెబుకద్నెజర్ రాజు దేవుడిని ఆరాధించడం లేదా? దేవుడిని సేవించడం లేదా? ఆయన మారు మనసు పొందుకున్నాడా లేదా? మారు మనసు పొందుకున్నాడు. ఎవరైనా దేవుని సన్నిధిలోకి వస్తే మారాల్సి వస్తుంది. దేవుడిని దెబ్బ తగిలితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని నిలబడాల్సి వస్తుంది. దేవుడి సన్నిధిలో ఆయన మోకరించాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూడండి, ఇష్మాయేలు ఆయన చంపాలనుకున్నాడు. ఇష్మాయేలుని చంపాలని వార్త తెలుసుకున్నాడు. 40 గ్రంథం 40:16 చూస్తే ఒక ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఒక మర్డర్ ప్లాన్ జరుగుతుంది.
ఆ మేడో ప్లాన్ ఏంటంటే ఈ గదలియాని చంపేయాలి. ప్రజల మధ్యన ఫేమస్ అయిపోయాడు. అది తొట్టుకోలేక ఇష్మాయేలు ఒక 10 మందితో కలిసి అతన్ని చంపాలని ఒక ప్లాన్ వేస్తే, అందులో గదలియా మధ్యన ఉన్న వ్యక్తి అతను బాగా క్లోజ్ ఫ్రెండ్ ఏం చేశాడంటే తెలుసుకున్నాడు, ఎస్ ఇష్మాయేలు చంపాలనుకుంటున్నాడు అని తెలుసుకున్నాడు. ఈ వర్తమానము ఆ గదలియానికి తెలియజేసినప్పుడు గదలియా ఏమన్నాడో తెలుసా? ఇష్మాయేలు అలాంటి వ్యక్తి కాదు, ఇష్మాయేలు అలాంటి పని చేయడు, ఆయన మంచి వ్యక్తి, నన్ను చంపడం ఏంటి, ఎట్టి పరిస్థితులు అతను నన్ను చంపడు. ఆ కనికరం చూపిస్తున్నాడు చూడండి. ఆయన శత్రువు అని తెలుసు, ఇష్మాయేల్ శత్రువు అని తెలుసు, ఇష్మాయేల్ చంపుతాడని కూడా అక్కడ వర్తమానం వచ్చింది. కానీ ఆయన ఆ మాటకి మాత్రం ఏమన్నాడు? ఆ మాట అది అబద్ధము అన్నాడు తప్ప అది నిజమని చెప్పి ఆయన ప్రాణాలు రక్షించుకోవాలని అతను అనుకోలేదు. ఆ రోజుని యేసయ్య పక్కని యూదా ఇస్కరియోతు ఉన్నాడు. ఏదో ఒక రోజు యూదా ఇస్కరియోతు అని చంపేస్తాడని యేసయ్యకి తెలుసు. కానీ యేసయ్యకి తెలుసుండు కూడా యేసయ్య ఏం చేశాడు? యూదా ఇస్కరియోతుని పక్కనే పెట్టుకున్నాడు. ఎందుకు? ఏదో ఒక యెరెమీయా 41:1 మనం చూస్తే భోజనం చేస్తున్నప్పుడు ఆ సమయంలోనే శత్రువులతో భోజనం చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడున్న ఆ ఇష్మాయేలుతో ఉన్న ఆ 10 మంది ఏం చేస్తారు? ఆయన్ని చంపేశారు, భయంకరంగా చంపేశారు. అసలు ఎవరికి ఏం కీడు చేశాడు గదలియా? అసలు ఎవరికి కీడు చేయలేదు, వాళ్ళకి మేలు చేయాలని కోరుకున్నాడు. కానీ ఆ రోజుని ఇష్మాయేలు భయంకరంగా అతన్ని హంతం చేశారు. అతనిలో కరుణామయం ఉంది. కరుణామయుడు అని మనం చేయవచ్చు. ఆ కరుణామయ జీవితం అతను జీవించిన అతనిలో ఆ కరుణ ఉంది, ఆయనలో ఆ కనికరం ఉంది, ఆయనలో ఒక దయ ఉందని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసిన ఆ దయతో అతను జీవించాడు. ఒకరిలో ఆ బాధ చూడాలని, ఆ బాధ చూస్తే తట్టుకునే జీవితం ఆయన హృదయం ఎంత వెన్నంటే తట్టుకోవాలి. ఒక్కొక్కరు బాధ తట్టుకోలేదు, సెంటి అయిపోతారు. ఎవరికైనా బాధపడితే ఇక్కడ కూడా వారు బాధపడిపోతారు, ఎవరైనా ఏడిస్తే వీరు కూడా ఏడిచేస్తారు. ఎందుకంటే ఇతరుల బాధ వారు తట్టుకోలేరు. అలాంటి హృదయం కలిగి ఉన్నాడు మన గదలియా. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన హృదయం మనం చూస్తే కరుణామయుడు, కనికరం గలవాడు. 7 మనం చదువుకుంటే, పాడైపోయిన యూదా దేశాన్ని తిరిగి కట్టిన గదలియా. పాడైపోయిన యూదా దేశాన్ని తిరిగి కట్టిన గదలియా. యూదా దేశం కంప్లీట్ గా పాడైపోయింది. ఎందుకు? పనికిరాని పరిస్థితిలో యూదా దేశం ఉంటే ఆ యూదా దేశాన్ని ఏం చేశాడు? మళ్ళీ తిరిగి కట్టాడు. యూదా దేశం కంప్లీట్ గా పాడైపోయింది. అక్కడ ఏమీ లేదు. సొలొమోను కట్టించిన మందిరం కూడా నాశనం చేశారు. అన్ని అక్కడ పోయాయి. A to Z అక్కడ పోగొట్టుకున్నారు, అందరూ పోగొట్టుకున్నారు. ప్రజలందరూ దూరం అయిపోయారు. అక్కడికి ఏమీ లేదు, అక్కడ ఆస్తి ఏమీ లేదు. అలాంటి పరిస్థితిలో యూదా దేశం ఉంటే ఆ యూదా దేశం, పాడైపోయిన యూదా దేశాన్ని ఏం చేశాడు? తిరిగి మళ్ళీ కట్టుకున్నాడు. ఒక మంచి యూదా దేశంగా కట్టాడు. ఆ రోజుని గదలియా పెంచిన ఎఫర్ట్ అంతా కూడా అతని ధైర్యం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన ముందుకు నడిపించాడు. నెబుకద్నెజర్ రాజు మనం ఏమి ఇచ్చేది? నేనే గవర్నర్ని, ఇంక మిమ్మల్ని ఎవరు ఏమి ఇచ్చేది? మీకు నేను అండగా ఉంటాను, మిమ్మల్ని కాపాడుతానని ఒక ధైర్యము ప్రజల్లో తీసుకొచ్చాడు. ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఆయన మన మనసంతా ఎవరి మీద పెట్టాడు? దేవుడి మీద పెట్టాడు. దేవుడు మనల్ని రక్షిస్తాడు, ఎవరు మనల్ని ఏమి చేయలేడు అని ఒక విశ్వాసంతో అతను ముందుకు వెళ్ళాడు. నాకు ఎవరు శత్రువు లేరని ఒక నమ్మకంతో అతను ముందుకు వెళ్ళిపోయాడు. నాశనం అయిపోయిన ఆ యూదా దేశాన్ని మరి ఏం చేశాడు? తిరిగి కట్టాడు. చూడండి ఒకసారి 40:10 చూస్తే అక్కడ చూడండి, ఏం మాట్లాడతారు చూడండి. యూదులతో ఒక మంచి అడ్వైస్ ఇచ్చాడు వాళ్ళకి. ఆ మంచి అడ్వైస్ ఏంటో ఒకసారి మనం చదువుతాం. మీరు ద్రాక్షారసమును, వేసవికాల ఫలమును, తైలమును సమకూర్చుకొని మీ పాత్రలో వాటిని పోసుకొని మీరు స్వాధీనపరుచుకొని. ఏం చేయమంటాడు? వ్యవసాయం చేయమంటాడు. వ్యవసాయం ఏంటి? ఇప్పుడు ఏం పండించమంటాడు? సమ్మర్ కావాల్సిన ఫలాలు, సమ్మర్ లో పండించే ఫలాలు, తైలము, ఒలివ్ ఆయిల్, ఇంకా ద్రాక్ష రసము. ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఇదంతా మీరు తయారు చేయాలి. ఏం చేయాలి? మీరు స్టోర్ చేయాలి. ఇది మీరు స్టోర్ చేసి ఉంచండి. అప్పుడు యోసేపు కూడా అదే చేశాడు. ఏం చేశాడు? ఇవన్నీ ఏం చేశాడు? ధాన్యం అంతా ఏం చేశాడు? స్టోర్ చేశారు. వాళ్ళు కరువు కాలంలో అది ఏం చేశారు? వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు మీ అన్ని స్టోర్ చేయాలి ఇది అని చెప్పి అక్కడ ప్రజలకి అక్కడ తెలియజేస్తారు. మీరు భయపడదు, కానీ మీరు చేయాల్సిన పనిలో మీరు చేయాలి.
మీరు అభివృద్ధి పొందుకోవాలి. మీరు అభివృద్ధి పొందుకుంటమే నేను చూడాలి. మీరు సంతోషంగా ఉండటమే నేను చూడాలి. మీరు బలంగా నిలబడాలి. మరి తిరిగి మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవాలని చెప్పి వారికి భరోసా ఇచ్చాడు. వారికి ధైర్యంగా ఒక ఎంకరేజ్మెంట్, ఒకరికి అడ్వైస్ వారికి ఇచ్చాడు. ఒక మంచి అడ్వైస్ ఇచ్చాడు. చూస్తే దినాంట అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి పొందుకున్నారు. అందుకు చూడండి, ఎవరైతే వెళ్ళిపోయారో, దేశాలు యూదా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారో వారందరూ మళ్ళీ తిరిగి వచ్చారంట. ఒకసారి మనం చదువుకుందాం. మోయాబీయులేమి, అమ్మోనీయులేమి, మధ్యనేమి, ఎదోములో నేమియు, ప్రదేశములోనేమియు ఉన్న యూదులందరూ బబులోను రాజు యూదులలో జనశేషము విడిచెననియు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడు గెదల్యాను వారి మీద నియమించినని వినినప్పుడు అందరూ తమ తోలివేయబడిన స్థలములన్నిటిని విడిచి మిస్పాకు గెదల్యా యొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవి కాల పండ్లను సమకూర్చుకొనిరి. చూడండి, వాళ్ళు ఏం చేశారు? తిరిగి మళ్ళీ వచ్చేసారు. ఎందుకంటే ఎప్పుడైతే గెదల్యా కోసం విన్నారో, ఆయన రూలింగ్ ఎప్పుడైతే విన్నారో, ఆయన రూల్ చేస్తున్నారు, గవర్న్ చేస్తున్నారు, ఆయన అధిపతిగా ఉన్నారని ఎప్పుడైతే ఈ ప్రజలు తెలుసుకున్నారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలు, ఈ బీద వారందరూ సంతోషంగా ఉన్నారు. వారిలో ఏ బాధ లేదు. దేవుడు వారి పట్ల మేలు చేస్తున్నారు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే, నీ జీవితం నాశనం అయిపోయిందేమో, నీ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయేమో, నువ్వు పడిపోయావేమో. దేవుడు అంటున్నాడు, ఈ రోజు దేవుడు నీ పడిపోయిన జీవితాన్ని దేవుడు మళ్ళీ తిరిగి, యూదా దేశం కంప్లీట్ గా పడిపోయింది, ఎవరూ లేరు, అక్కడ దుఃఖం తప్ప ఇంకేమీ లేదు. కానీ దుఃఖము ఉన్నప్పుడే దేవుడు వారి మధ్యకి వచ్చాడు. గెదల్యా రూపంలో దేవుడు వారి మధ్యకి వచ్చి దేవుడు వారి పట్ల మేలు చేశాడు, అండగా నిలబడ్డాడు. నేను మీ తోడుగా ఉన్నాను, మీరు పడిపోలేదు, నేనున్నాను, తిరిగి మీ జీవితాన్ని కడతానని వారికి భరోసా ఇచ్చాడు. వారితో నేను నిలబడ్డాడు. దేవుడు ఆ రోజున నిలబడ్డాడు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడిన, దేవుడు నీతో ఉంటాడు. దేవుడు ఈ రోజు మాట్లాడి వెళ్ళిపోయిన వారందరూ తిరిగి వచ్చారు. వారు కూడా అభివృద్ధి ఉన్నారు. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. దేవుడు తిరిగి రావాలని దేవుడు కోరుకుంటాడు. తిరిగి రావాలని ఈ రోజు తప్పుపై దేవుడికి దూరం అయిపోతున్నావేమో. దేవుడు ఈ రోజు కోరుకునేది ఏంటంటే, ఆయన దగ్గరికి మళ్ళీ తిరిగి రా. నీ పట్ల దేవుడు మేలు చేయాలనుకుంటున్నాడు. నేను దూరం పెట్టాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. ఆయన నీ పట్ల కనికరం చూపిస్తాడు తప్ప కీడి చేయాలని ఎప్పుడు దేవుడు కోరుకోడు. నువ్వు సంతోషంగా ఉన్నా దేవుడు కోరుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి భయంకర పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక మంచి నాయకుడు అక్కడ దేవుడు పెట్టాడు. ప్రజలకి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. వాళ్ళకి తెలియజేసిన మాట ఏంటంటే, నేను నీతో ఉన్నా, గొప్ప దేవుడిని, ఇంకా నేనే గొప్పవాడిని, నా పక్కనకి ఏ దేవతలు. ఒక రోజునంట ఫిలిష్తీయులు దేవుడిని మందసాన్ని ఎత్తుకు వెళ్ళిపోయి వారింట్లో, వారి మందిరంలో పెట్టుకున్నారు. వారి మందిరంలో ఎవరున్నారు? దేవతలు ఉన్నారు. ఆ దేవతల ముందరికి తీసుకెళ్లి ఎవరిని పెట్టారు? యెహోవా మందసాన్ని తీసుకెళ్ళి పెట్టారు. మందసాన్ని పెడితే ఆ రోజు నైట్ ఏం చేశారు? ఆ దేవతలు ఆ బొమ్మలకి టెన్షన్ వచ్చేసినారు. వాళ్ళలో జీవం లేదు. మట్టి బొమ్మలే టెన్షన్ పడు. మట్టి బొమ్మలే దేవుడి శక్తిని తట్టుకోలేకపోయాయి. నెక్స్ట్ ఏమైంది? కింద పడిపోయి మళ్ళీ ఏం చేశారు? ఈ ఫిలిష్తీయులు మళ్ళీ తీసుకెళ్ళి బొమ్మలు మళ్ళీ నిలబెట్టారు. నెక్స్ట్ ఏం జరిగింది? పగిలిపోయింది. ఎవరు నిలబడలేదు. ఆయన శక్తి ముందు ఎవరు నిలబడలేదు. ఫిలిష్తీయులు భయపడిపోయి బొమ్మలే పడిపోయి, బొమ్మలే పగిలిపోయి. ఇంక ఈ మందస ఇక్కడ ఉంటే మా ప్రాణాలు దేవుడికి చేసుకుంటాడని చెప్పి మరి ఏం చేశారు? ఆ మందసాన్ని అక్కడి నుంచి కేవలం మందస మాత్రమే ఉండాలి. దేవుడు ఎదిగి వస్తే దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు, యూదులతో దేవుడు మాట్లాడు, మిగిలిన యూదులతో దేవుడు మాట్లాడాడు. మీరు ఒంటరి వారు కారు, పేదవారు మీరు అనుకుంటారు, మీరు అభివృద్ధి పొందుకుంటారు, అన్ని పోగొట్టుకున్నారు అనుకుంటారేమో. నేను తిరిగి మీకు అన్ని ఇస్తానని దేవుడు ఆ రోజు మాట్లాడు. దేవుడు ఒక వార్నింగ్ కూడా పంపించాడు గెదల్యా తోటి, నువ్వు త్వరలో చనిపోతున్నావు గెదల్యా. కానీ ఆ వార్నింగ్ కూడా అతను లెక్క చేయలేదు. నేను దేవుడితో ఉంటానని ఆయన
దేవుడు నాతో ఉన్నాడనే ఒక నమ్మకంతో అతను ఉన్నాడు. మరణం కూడా అతను పట్టించుకోవాలి. మరణం కూడా పట్టించుకోవాలి. రండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అతను మన మంచి నుండి అతను మేలు చేస్తాడు, అతను మన ముందుకు నడిపిస్తాడు. గదలియా చూడండి ఎంత చనిపోయాడు, చూడండి భయంకరంగా చనిపోయాడు అతను. ఒకసారి చదవాలి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడనున్న ఆ 10 మంది మనుషులు లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గదలియాను ఖడ్గము చేత హతము చేసిరి. ఖడ్గం చేత హతం చేస్తా, చూడండి చంపేశారు. ఇష్మాయేలు వచ్చి చంపేశాడు. అపవాది వచ్చాక అపవాది ముందు ఏదైనా మంచి జరిగితే వాడు తట్టుకోలేడు, హంతం చేయాలని కోరుకుంటాడు, దేవుడి నుంచి దూరం చేయాలనుకుంటాడు. ఎంతో సంతోషం కూడా, యూదా దేశం అంతా నాశనం అయిపోయింది, మందిరం లేదు, ఇంకా దేవుడిని ఆరాధించేవారు ఎవరు లేరు అని అపవాది ఎంతో సంతోషంగా ఉంటే గదలియా రూపంలో దేవుడు మళ్ళీ యూదుల మధ్యకి రాగానే అక్కడ అపవాది తట్టుకోలేకపోయాడు. ఇస్మాయిల్ కూడా అంతం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో గదలియా బ్రతకూడదు. అసలు ఆ లింకేజ్ లేదు, వాళ్ళ మధ్యన ఏమి శత్రుత్వం కూడా లేదు. అని ఇస్మాయిల్ చంపాలనుకున్నాడు, చంపేశాడు. మధ్యన మేలు జరుగుతుందంటే దేవుడు వారితో ఉంటే, దేవుడి పట్ల వారు లోబడి ఉంటే, దేవుడి వాక్యకి దగ్గరగా ఉంటే, దేవుడితో జీవిస్తే, విశ్వాస జీవితంలో బలపడితే ఖచ్చితంగా అపవాది నీ ముందే ఉంటాడు, ఇది పడేయాలని కోరుకుంటాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి కీడు తీసుకురావాలనుకున్నాడు, మళ్ళీ తిరిగి కీడు తీసుకురావాలనుకున్నాడు. కానీ ఇర్మియా అక్కడే ఉన్నాడు. ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడు. ఇర్మియా ద్వారా మాట్లాడినప్పుడు మీరు భయపడకండి, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడ ఉంటే మీకేమీ జరగదు అని దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడితే ప్రజలు విన్నారా? వినలే. ప్రజలు భయపడిపోయారు. ప్రజలు భయపడిపోయి ఇర్మియా అబద్ధం ఆడుతున్నాడని కింద భాగం మనం చదువుతాం. ఇర్మియా అబద్ధం ఆడుతున్నాడు, దేవుడు ఇర్మియాతో మాట్లాడలేదు, ఇర్మియా మాట్లాడుతున్నాడు అని చెప్పి వారేం చేశారు? అక్కడి నుంచి ఐగుప్తుకు వెళ్ళిపోయారు. దేవుడు అన్నాడు ఆల్రెడీ, మీరు ఈ ఐగుప్తుకు వెళ్తే మీరు నాశనం అయిపోతారు, మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది, కీడు ఎదుర్కోవాల్సిందని నెబుకద్నెజర్ రాజు ఖచ్చితంగా ఆ ఐగుప్తుకు వస్తాడు, మిమ్మల్ని అందరినీ నాశనం చేయబోతున్నాడని ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడాడు. మీరు ఇక్కడుంటే నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీ మీతో ఉంటానని దేవుడు అక్కడ ఇర్మియాతో మాట్లాడితే ఇర్మియా మాటని లెక్క చేయలేదు. ఇర్మియాను కూడా ఇక్కడ తీసుకెళ్లారు, ఐగుప్తుని తీసుకెళ్తారు. ఎంత బాగా చూస్తే ఐగుప్తుని అటాక్ చేస్తాడు నెబుకద్నెజర్ రాజు. ఐగుప్తులో వాళ్ళందరినీ నాశనం చేసేస్తాడు. దేవుడి మాటలు వారు లోబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ అక్కడ తీసుకెళ్తారు. ఈ మిగిలిన ఆ యూదులందరినీ అక్కడికి ఈ మిగిలిన యూదులందరూ తిరిగి మళ్ళీ అక్కడికి ఐగుప్తుకి వెళ్ళిపోతారు. వారి ప్రాణాలు వారు పోగొట్టుకుంటారు. ఈ రోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎవరు? గొప్ప దేవుడు. ఆయన మన మధ్య ఆయన కనికరం చూపిస్తాడు. చూడండి, ఆయనలో ఉన్న మంచితనం మనం నేర్చుకున్నాము. ఆయన మంచి గవర్నర్ గా ఉన్నాడు. రెండోది మనం నేర్చుకున్నాము, అతను ఒక మంచి రక్షకుడిగా ఆ ప్రజల మధ్య ఉన్నాడు. వారిని రక్షిస్తానని చెప్పి ఒక ప్రమాణం చేస్తాడు, వారితో ఉంటాడు, ఆ ప్రజలందరినీ ముందుకు నడిపించాడు. మూడోది, ఆయన గొప్ప మంచి విశ్వాసి, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వాక్కుకు లోబడ్డాడు. వారి లీనేజ్, వారి జనరేషన్ చూస్తే ఆ 3 జనరేషన్లు మనం చూస్తే ఆ 3 జనరేషన్లు కూడా దేవుడి వాక్య మీద వారు నమ్మకం పెట్టుకున్నారు, దేవుని వాక్యకు లోబడ్డారు, విశ్వాస జీవితంలో వారు బలపడి ముందుకు వెళ్ళారు. 4వది, ఆయన మాటిస్తే మాట తీయడు, ఆయన వాగ్దాన పుత్రుడు అని ఈ రోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 5వది మనం నేర్చుకున్నాము, ఆయన ఒక వాచ్ టవర్ గానే ఉన్నాడు, కాపలాదారిగా ఉన్నాడు. అతను ఇశ్రాయేలు ప్రజలకి, అదేవిధంగా అక్కడ ఉన్న నెబుకద్నెజర్ రాజుకి ఒక మంచి వాచ్ టవర్ ఉండి వారు కాపలాదారిగా ఉన్నాడు. 6వది, ఆయన కరుణామయుడు, కనికరం చూపించాడు, శత్రువుల్ని ప్రేమించాడు, వారిని ముందుకు వెళ్ళాడు, ఆ శత్రువుతో అతను భోజనం చేశాడు, వారి మీద కనికరం చూపించాడు, వారి మీద ఏ దోషము ద్వేషము పెట్టుకోలేదు. 7వది, పాడైపోయిన యూదా దేశాన్ని ఏం చేశాడు? తిరిగి మళ్ళీ కట్టాడు. ఎలా కట్టాడు? ప్రేమతో కట్టుకున్నాడు. ఆయన ప్రేమ ఇశ్రాయేలు ప్రజల మీద చూపించాడు, ప్రేమతో తిరిగి మళ్ళీ కట్టాడు. ఆయన ఎవరండి? జస్ట్ ఆఫ్టర్ ఒక గవర్నర్ మాత్రమే, కానీ ఒక రాజు కంటే ఎక్కువ చేశాడు. ఒక రాజు ఆ దేశాన్ని ఎలా రూల్ చేస్తాడో దానికంటే ఎక్కువ ఈ గవర్నర్ చేశాడు, ఒక స్టెప్ ఎక్కువే చేస్తాడు. అంటే చూడండి, ఆ గదలియాని దేవుడు ఎంత చక్కగా వాడుకున్నా. చూడండి,
అంటే ఆ ఏరియాలో ఇంకెవరు కనపడలేదు దేవుడికి, గెదల్యా తప్ప ఇంకెవరు కనపడలేదు. గెదల్యాని ఆ రోజున దేవుడు వాడుకుని, ఈ రోజు దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. దేవుని విశ్వాసంలో జీవితంలో మీరు బలపడితే ఎలాంటి పరిస్థితిలో ఉన్న దేవుడు ఈ రోజు మీ